కనపరుచుచున్నది. నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. తన దాసురాల దీనస్థితిని కటాక్షించును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇదంతయు నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి దూత గాబ్రియేలు దేవదూత ముందుకు రావాల్సిందిగా మనవి. దయా ప్రాప్తురాలను ధన్యాత్మురాలను భయపడకు దేవుని కృపను పొందినావు. గర్భమును ధరించి కుమారుని కందు ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. నీకు ఒక శుభవచనము తెలియజేయడానికి వచ్చి ఉన్నాను. అయ్యా, ఆ శుభవచనం ఏమిటి? మరియా, నీకు గర్భము ధరించి ఒక కుమారుని కందుకు ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. నేను పురుషుని ఎరుగని కాదు, ఇది ఎలా ప్రార్థించును? మరియా, భయపడకుము. ఆయన అబ్రహాము వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన చిత్తమే నెరవేరును గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో యోసేపు ప్రవేశము. ఎవరికి ఎంత మరియా బహు మంచిదని మరి మరినే తలచుచుండి. మరియా బహు మంచిదని మరి మరినే తలచుచుండి. నేను తప్పకుండా ఇది నాకును నా వంశానికి అవమానం. సమయంలో దూత చింత విడువుము యోసేపు, శాంతించుము, సత్యము తెలుసుకొనుము. చింత విడువుము యోసేపు, శాంతించుము, సత్యము తెలుసుకొనుము. దావీదు కుమారుడవైన యోసేపు, ఓ నీ భార్య అయిన
ఈ యొక్క సమయంలో దండోల ఈ యొక్క సమయంలో మరియా యోసేపు నడువా 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 జాలా నడువా జాలా ప్రాణనాథ నడువా 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 జాలా నడువా జాలా ప్రాణనాథ నడచి నడచి కాలులేమో నడచి నడచి కాలులేమో ఓరుల కూర్చు చోటు లేదు ఓరుల కూర్చునే చోటు లేదు తట్టు తగిలే వేలు పగిలే వేలు పగిలే రక్తము కారే తట్టు తగిలే వేలు పగిలే వేలు పగిలే రక్తము కారే దేవదూత చెప్పిన మాట దేవదూత చెప్పిన మాట జ్ఞాపకముంచి నడువు ముందు జ్ఞాపకముంచి నడువు ముందు అబ్బా నేను నడువా చాలా ప్రాణనాథ అబ్బబ్బ ఇంకెంత దూరము నేను నడవలేకపోతున్నాను ఇదిగో నాకు వచ్చింది వెళ్దాం కదా. ఈ యొక్క సమయంలో మరి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి యోసేపు మరియమ్మతో పాటు మిగతా వాళ్ళు రాయించున్నారు కనుక జనాభా లిస్ట్ రాసుకోవడానికి ఈ యొక్క వ్యక్తి రాయించున్నారు. ముందే చెప్తున్నా కూర్చో రాబే రాజానికి ఈ యొక్క సమయంలో ప్రజాసంఖ్య రాయించుకోవడానికి మరి ఫస్ట్ కుటుంబము రాయించున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఏంది మీ లొల్లి? లేకపోతే కేక్ వచ్చినాకనే స్టార్ట్ చేద్దాం. అయ్యా మీరు వచ్చిన కారణం ఏమిటి? అయ్యా మీ పేరు? అయ్యా
పేరు చెప్పండి అయ్యా. అడుగుదా అయ్యా మీ పేరు చెప్పయ్యా. పేరు అడిగితే అక్కడ అంటున్నారు అక్కడ ఇచ్చేది మొత్తం ఇచ్చేది. మీ భార్య పేరు అడుగు మీ భార్య పేరు చెప్పయ్యా. అడుగు మీ భార్య పేరు చెప్పండి. పిల్లలు ఎంతమంది? పేర్లు గట్టిగా. ఆదివారం సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం శనివారం. ఇక మీరు వెళ్ళచ్చు. రండి నెక్స్ట్ వాళ్ళు. అయ్యా మీరు వచ్చిన కారణం ఏమిటి? అయ్యా మేము జనవరి రాష్ట్రానికి వచ్చాము. మీ పేరు? ఈసారి మీ భార్య పేరు? పిల్లలు ఎంతమంది? వారి పేరు? ఇక మీరు చూడడానికి రానయించున్నారు. రండమ్మా. అయ్యా మీరు వచ్చిన కారణం ఏమిటి? ఏమైంది? మీరు వచ్చిన కారణం ఏమిటి? మేమా కైసర్ చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చినాం. అయ్యా మీ పేరు? ఏంటి? నీ పేరయ్యా. నా పేరా? నీ పేరే. నా పేరు ఉల్లిగడ్డ. ఓ ఉల్లిగడ్డ. నీ భార్య పేరు? ఏమైంది? నీ పెళ్ళాం పేరేందయ్యా? అది గట్టిగా చెప్పు. మీ పెళ్ళాం పేరయ్యా? ఏమైంది? నీ పేరంటే చెప్పు. నా పేరు ఆలుగడ్డ. పిల్లలు ఎంతమంది? పిల్లలా? ఉమ్. నలుగురు. వారి పేరు? పిల్లల పేరు నలుగురు. నాకు రాగాలే ఉన్నారు. చెప్పమ్మా ఆ పేర్లు. ఇంటే షాక్ అయిపోతావు మరి. ఏం పేర్లు అవి అట్లుంటాయా? ఆ, ఎట్లుంటాయి? బీరకాయ ఒకరి పేరు, ఆ, దొండకాయ ఒకరి పేరు, ఇంకుడుకాయ ఒకరి పేరు, వంకాయ ఒకరి పేరు. ఫ్యామిలీ మొత్తం కూరగాయల పేర్లే పెట్టుకుర్రు. అవునయ్యా, కూరగాయలు మా వంశంలో అట్లనే ఉండేదట. ఆ, ఇక మీరు వెళ్ళొచ్చు. పోవచ్చా? పోవచ్చు. ఇక్కడ హాస్పిటల్ ఉంది. పో జరా. గట్టిగా వస్తావేంటి? కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. నీకు చెవిటి కదా అందుకే గట్టి చెప్తున్నా. మంచిగానే చెప్తున్నా. నేను కూడా మంచిగా చెప్తున్నా. సరే మరి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. మరియా యోసేపు. మరియా యోసేపు. అయ్యా మీరు వచ్చిన కారణం ఏమిటి? అయ్యా, క్రైస్తవ చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ప్రజాసంఘ రాయించుకోవడానికి వచ్చినాం. అయ్యా మీ పేరు? యోసేపు. మీ భార్య పేరు? మరియా. ఊరు? బెత్లెహేము. వంశం? దావీదు. గోత్రం? యూదా. మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు. ఇక మీరు వెళ్ళొచ్చు.
అమ్మయ్య మీరైనా దక్కించారు. ఇప్పటిదాకా ఒక కూరగాయల ఫ్యామిలీ వచ్చారు, కూరగాయలే చెప్పేసిరు మొత్తం. సరే, ఈ యొక్క సమయంలో ఇంటి యజమానులు మరియా యోసేపు కనుక ఇంటి యజమానులు ముందుకు రావాల్సిందిగా మనవి. అయ్యా, మేము పరదేశులం. ఈ రాత్రికి తలదాచుకోవడానికి కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలం లేదు, ఇల్లు లేదు, వెళ్ళండి. ఎవరండి మీరు? అయ్యా, మేము పరదేశులం. నా భార్య గర్భవతి, గర్భవేదనతో బాధపడుతుంది. ఈ రాత్రికి కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? ఎవరండి మీరు? అయ్యా, మేము పరదేశులము. అయితే ఏంటి? నా భార్య నిండు గర్భవతి, గర్భవేదనతో బాధపడుతుంది. ఈ రాత్రికి తలదాచుకోవడానికి కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలం లేదు, గిలం లేదు, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అబ్బా, మళ్ళీ వచ్చారేంటి? అయ్యా, నా భార్య నిండు గర్భవతి, గర్భవేదనతో బాధపడుతుందయ్యా. ఈ రాత్రికి కాస్త స్థలం ఇవ్వండి తలదాచుకోవడానికి. ఎవరో వాళ్ళు పరదేశం. అయ్యో, ఆడవారి మాట నీకేం ఏమండి? చుట్టాలు వచ్చి మన ఇల్లు అందరూ ఇంటిపోయింది కాబట్టి మన పసుల పాకలో కొంచెం స్థలం ఉంది కదా, కావాలంటే అది శుభ్రం చేసుకొని ఉండమనండి. మా భార్య చెప్పింది కనుక మా దగ్గర పసుల పక్కల ఖాళీ ఉంది, దాన్ని శుభ్రం చేసుకొని మీరు ఉండవచ్చు. అదైనా చాలు తల్లి. ఈ యొక్క సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి. ఈ సమయమందు మరి గొల్లల ప్రవేశము జనార్దన్ నవ్వద్దు, దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలు మీరు ఆలకించాల్సిందిగా మనవి. గొల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గొల్లవారమయ్యా మేము, గొల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గొల్లవారమయ్యా మేము. పెద్ద పులులు వస్తే మేము గుద్ది గుద్ది చంపు
ముగ్గురికి నిద్ర రాకపోవడానికి ఏమైనా కారణం ఉండొచ్చు. అవును బేటా, అది ఏమైనా ఉండవచ్చు. ఓ బేటా ఏమన్నా కొడుకా జర గచ్చి చెప్పిన వాళ్ళకి వచ్చింది చదివేస్తున్నది. మంటేనా? సరే బేట ఏదో పోయి దుగ్గుదాపడు. పోషంలో పోయి దుగ్గుదాపడు. ఓ తాతో తెచ్చినవే దుగ్గు. ఏం తెచ్చినావు బేటా? దుగ్గు తెచ్చిన. దుగ్గు తెచ్చినావా? తాత జగ్గుముక్కేది? బేటా జగ్గుముక్క. జగ్గుముక్కనా? ఈ రాయన పోషణ ఉంటుంది. దొరుకుతలేదే? మంచిగా దొరుకులేదు తాత. మంచిగా కందు పోయినాయి. దొరికింది పట్టు. కొట్టు పెట్ట రాకొచ్చిందే. గట్టి కొట్టు పెట్ట. ఇది రాకొచ్చింది. తినమంటే గిన్నెలు ఇంట్లో ఇది వస్తలే తాత. ఎన్ని రోజులు పెట్టినవి ఇది? ఓ బిడ్డ తెచ్చిన కొట్టు పెట్ట. నువ్వు గట్టిగా ఇది వస్తానులే. గట్టి కొట్టు పెట్ట. వచ్చింది. తాత కాపుకునే బదులు ఒక ఆట ఆడదామాయే? కాపుకునే బదులు ఒక ఆట ఆడదామా? నాకే బిడ్డ శాతమే కాదు. మేము చిన్నప్పుడు మస్తు ఆడుతుంటుంది. ఈ ముసలి అయినాకనే అడే శాత ఆడుతుంది. ఏం కాదు తాత. వద్దు పెట్టిన శాత కాదు. గుల్లవారమయ్యా మేము, గుల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గుల్లవారమయ్యా మేము. ఎండనక వాననక చలి బాధకు భయపడక, ఎండనక వాననక చలి బాధకు భయపడక, గుల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గుల్లవారమయ్యా మేము. గొల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గొల్లవారమయ్యా మేము. కుక్క తోడే గనక నక్కలకు భయపడక, కుక్క తోడే గనక నక్కలకు భయపడక, గొల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గొల్లవారమయ్యా మేము. గొల్లవారమయ్యా మేము, గొర్లాను మేపే గొల్లవారమయ్యా మేము. తాత ఓ బిడ్డ ఆడి ఆడి అలసిపోయినాము, ఆకలి అవుతుంది. ఏమది కొడుక? ఆడి ఆడి అలసిపోయినాము, ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నా అది గడు ఆయన పోషప్ప చింత చెట్టుకు రొట్టె కారం కట్టిన పోయి తీసుకురాప్పుడు బిడ్డ. సరే తాత. ఏం తెచ్చినావు బిడ్డ? ఇప్పి తిను బిడ్డ. అవి తిను బిడ్డ మీది. రొట్టె గట్టిగా ఉన్నా తాత. అందుకే నేను ముసలోళ్ళు ఉన్నా, మీరే తినండి. మీరు వచ్చి ఉన్నారు కదా.
కాలం రొట్టె ఇంకేం లేదా? మీకోసం ఉంటా బెట్ట. కోసాడుకుంటే కోడిని మరి. కోడినా పండు రోజు కోద్దాము బెట్ట. మళ్ళీ పండు రాదా బెట్ట? సరే తాత. యా పండు రాదా? తాత మనమైతే తింటున్నాం కానీ మన గొర్రెలే. ఏమని కొడతా? మనమైతే తింటున్నాం కానీ మన గొర్రెలు. ఊన్ బెట్ట అంత పోషణ పోతే కొట్టు కొడతారు పోయి లెక్క రాకుండా. అరే గొర్రెకి అక్కడ పోతుంది పోషక తాత చేత పోతారే మీ గొర్రెలు. మీరు ఇక్కడ రండి. గొర్రె ఈ చిన్న గొర్రె చూడు ఎట్లా చేస్తున్నది. ఈ చిన్న గొర్రెకు అర్రే ఇక్కడ బుడదల పోతున్నామేమే. అర్రే తెల్ల గొర్రె చూడు కదా. అర్రే ఒకటి తిక్కటి తోక 90 100 ఉన్నాయి తాత. ఏమని కొడతా? గొర్రె 100 ఉన్నాయి. గొర్రె 100 ఉన్నాయి. అవును. ఎట్లా లెక్కెట్టుకొచ్చినావు బిడ్డ? ఒకటి తిక్కటి తోక 90 100. నీ మీద అయితే అనుమానం లేదు బెట్ట. ఇలా చదువుకోరా అంటే ఆ శక్తి ఎక్కుందా ఈ శక్తి ఎక్కుందా అంటావు. వీడు చదువుకోరా అంటే ఆ శక్తి ఎక్కుందా ఈ శక్తి ఎక్కుందా అల్ల దుక్కుందా ఇళ్ళ దుక్కుందా అంటావు. వాడు కూడా ఎంత మంచి లెక్క వస్తాడేమో ఇప్పుడు. వాడు ఎట్లా చేస్తాడేమో ఆడ. అర్రే గట్ల పోండి ఇడిచిపెట్టి చెరువులో పోతున్నావు. ఇకన్నాడు అరే చెరువులో పోతే ఆయన తక్కనైతే కన్నాడు. అర్రే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడంతా మంచిగా ఎనిగిపోండి గడ్డిన. అర్రే ఈ గొర్రెకి చెప్తే కూడా అర్థం కావచ్చు. నడి కన్నాడు. అర్రే తాతో సవ్వున్నాయే. ఏమని కొడుక? సవ్వున్నాయి గొర్రెలు. నాకు చచ్చిపోమంటున్నావు ఇప్పుడే. సవ్వున్నాయే గొర్రెలు చచ్చిపోయినాయి. గొర్రెలు సవ్వున్నాయే తాత. గొర్రెలు నాకు సవ్వంటున్నావు ఇప్పుడే. ఏమని కొడుక? గొర్రెలు సవ్వున్నాయంట. గొర్రెలు చచ్చిపోయినాయి అక్కడనే. గొర్రెలు 100 ఉన్నాయంట. గొర్రెలు 100 ఉన్నాయంటగా. సరే బెట్ట. నువ్వు చదువుకోవాలంటే చదువులేవు. ఎంత మంచిగా చెప్పిండు చూడు. ఈ ముసలోడు అయితే ఎప్పుడు నాకే తిడతాడు. ఏమని కొడుక? ఏమంటే ఇప్పుడే? ఏం లేదు తాత ఏమనలేను. బెట్ట ఏమనలేదు. తాత ఓ బెట్ట చిన్న ఉన్నప్పుడు సాలేకి పోయినావా? ఏమని కొడుక? సాలేకి పోయినావా? సాలేక అప్పుడు మాకు సాలే అంటే తెలియకుండా బెట్ట. ఏమో గోడలు దుంకినావా తాత? గోడలా? గోడలు గీడలు మనం దింకకుండా బెట్ట. కావాలి ఒక జాగ్రత్త కూర్చుంటే ఆడనే కూర్చుంటుంటివి. ఓ తాత ఓ బెట్ట నువ్వు చిన్న ఉన్నప్పుడు చూసి పెళ్లి చేసుకున్నావా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా తాత? ఏమని కొడుక? నువ్వు చిన్న ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా చూసి పెళ్లి చేసుకున్నావా? అప్పుడు ఆడబెట్ట ప్రేమ లేకుండే ఏం లేకుండే. ఇప్పుడు పెద్ద అయినాకనే ప్రేమలను పడుతున్నారు అందరూ. తాతో ఓ బెట్ట అవ్వెక్కడ పోయిందే? అవ్వనా? ఎక్కడ పోయిందేమో బెట్ట ముసల్ది. నీకు అవసరం లేదా మరి? నాకు అవసరం లేదు బెట్ట. ఎందుకే? ఎందుకంటేనా ఆమె ఉన్నాయన్ని ఇంట్లో ఉన్న బంగారం అవన్నీ తీసుకపోయే. మా ముసలిది ఎక్కడ దిగపోయిందేమో తాత. ఊరు బెట్ట ఆమె ఎక్కడ పోయిందేమో. మళ్ళీ మా అమ్మ నాయన లేరే. మీ అమ్మ నాయనలా? మీరు చిన్న ఉన్నప్పుడు ఆమె చచ్చిపోయింది బెట్ట. మరి నైన బిడ్డ కలిసి బయట దూకిరు మీ కొట్లాడుతూ. ఎందుకు తాత? మీరు అప్పుడు అట్లా ఉంటుంది కదా బెట్ట. నన్ను
ఒక శిశువు పొత్తి గొడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో సర్వేశ్వరునికి హోసన్నా. అరే అదేం చెప్పిందో విన్నారా? అరే ఈ తాత ఎక్కడ వెళ్ళరు? ఉన్నాడా పోయిండా? లేవుతా తాత అదేం చెప్పిందో విన్నావా? ఏమన్నా కొడుక అదేం చెప్పిందో విన్నావా? యాడబెట్ట మీరందరూ నా మీదనే పడ్డారు. నా కన్ను కనబడలేవు, షోలు వినబడలేవు. మీరు విన్నారా బెట్ట? ఏమన్నదో విన్నాను తాత. ఏమన్నది బెట్టది? యాన్నో బెత్లహేంలా యేసు ప్రభు పుట్టిందంట తాత. యాన్నో బెత్లహేంలా యేసు ప్రభు పుట్టిందంట. రక్షకుడు పుట్టినంటనా? ఎక్కడుంటుందో బెట్లహేం మరి? గిట్లా పోతే గట్లొస్తా తాత, ఇట్లా పోతే అట్లొస్తుంది. పోదముండో మరి? పోదమండి తాత. ఉట్టి చేతుటే పోతే మంచిది కాదు. మీ రక్షకుడికి ఏమైనా ఇస్తారేమో చెప్పుడు బట్టి ఏమి ఇస్తారు? నా చక్కని ఏసైకు చుక్కగొర్రెని ఇస్తా తాత. ప్రేమతో ఏసైకు పెరుగుబుడ్డిని ఇస్తా తాత. నా బంగారు ఏసైకు నా బట్టు గొర్రెని ఇస్తా తాత. నాకేమున్నది కొడుక? నా గుమ్మడి గోషి తప్ప నా బాలేసుడు ఉండాలా? నా గుమ్మడిస్తా. సరే తాత పోదముండు. పోదముండండి. సరే, ఈ యొక్క సమయంలో మరి జ్ఞానుల ప్రవేశము. జ్ఞానులు మీ నామధేయములు ఏమిటి? నా యొక్క నామధేయం కైసర్, నాది ఐగుప్తు దేశం. నా యొక్క నామోదయం, నా పేరు బెతాయేజర్, నాది గ్రీకు దేశం. నా యొక్క నామధేయం ఏమిటంటే నా పేరు మిల్కియా, నాది ఇండియా దేశం. ఆహా, ఏంటి ఆకాశంలో వింత నక్షత్రం లోకాన్ని వెలిగిస్తున్నట్టుందే. అవును, అది బెత్లెహేములోని పశువుల పాకలో ఉన్నట్టుగా ఉంది. ఆ నక్షత్రం ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. సరే, ఈ యొక్క సమయంలో
రాజుగారి ప్రవేశము. మరి దయచేసి ఇక్కడ ఒక 5 చైర్స్ కావాలండి. ఏ రోజు రాజుగారికి జయము జయము. మంత్రి, మన దేశంలోని ప్రజలంతా కైసర్ చక్రవర్తి ఆజ్ఞా ప్రకారం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉన్నారా? మరి రాజా, మన దేశంలోని ప్రజలంతా ఆరోగ్యాలతో ఉన్నారు రాజా. మంత్రి, మన దేశంలోని ప్రజలంతా కైసర చక్రవర్తి ఆజ్ఞా ప్రకారం తమ తమ సొంత గ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకుంటున్నారా? మరి రాజ్యాన్ని గంభీరమైన ఆజ్ఞను జవదాటగలరా? అప్పుడే వెళ్ళి రాయించుకున్నారు రాజా. మంత్రి, రాత్రి 2వ జామున నేను ఒక పీడకల కంటిని. అప్పటి నుంచి నా మనసుకు నెమ్మదే లేదు. అదేమిటి రాజా? ఊర్మిసుడైన ఒకడు ఉద్భవించి నా రాజసింహాసనాన్ని ఆక్రమించినట్టు నేనొక పీడకల కంటిని. అప్పటి నుంచి నా మనసుకు నెమ్మదే లేదు. నా మనసును ఆనందింపజేయుటకు ఒక నాట్యమైనని ప్రవేశపెట్టుము. అలాగే రాజా. రాజుగారు మనసును ఆనందింపజేయడానికి వెంటనే ఒక నాట్య వైరిని ప్రవేశపెట్టు. జిల జిల జిల
ఎవరండి మీరు? ఎవరక్కడ? చిత్తం రాజా. రాజా తమరి దర్శనంకు ఎవరో ముగ్గురు కాలజ్ఞానులు వేచి ఉన్నారు రాజా. వారు ఏ విధంగా ఉన్నారు? మకబుట్ట లాంటి తలలు, మీరడేసి మీసాలు, బారడేసి గడ్డాలు, వారి ఆకారాలు ఒక్కింతకు లేవు రాజా. వారిని లోపలికి ప్రవేశపెట్టుము. చిత్తం రాజా. మీరిక వెళ్ళవచ్చు. ఏ రోజు రాజుగారికి జయము జయము. ఆసీనులు కండి. మీ నామోదయాలేమిటి? నా యొక్క నామదేహము కైసర్, నాది ఐగుప్తు దేశం. నా యొక్క నామోదయం నా పేరు బెతాయేజర్, నాది గ్రీకు దేశం. నా యొక్క నామోదయం ఏమిటంటే నా పేరు మిల్కియా, నాది ఇండియా దేశం. మీరు వచ్చిన కారణం ఏమిటి? రాజా, ఓ వింతైన నక్షత్రాన్ని చూసి బాలయేసుడు తమరింటే వస్తున్నాడని పూజింపవచ్చుతుంది రాజా. ఆ వింత నక్షత్రమును చూచి దాన్ని పరిశీలింపవచ్చితివి రాజా. ఆ నక్షత్రమును చూచి రాజులకు రారాజు పుట్టనని తెలుసుకున్నటే వచ్చింది రాజా. ఇది ఎంతటి దురిస్థితి! నేను కాక వేరొక రాజా, అది నా ఇంట కాక మరో ఇంట పుట్టడమా? ఇది అసంభవం. తాను పెరిగి పెద్దవాడై నా మీదికే వేసునేమో, రాజ స్థాపన చేయనేమో. అందుకు ఈ కారణంలో బాలయేసుని ముక్కలు ముక్కలుగా ఖండించి వేసేదను. మీరు వెళ్ళి ఆ బాలయేసుని పూజించుడి, నాకును వర్తమానము పప్పుడి, నేను వెళ్ళి పూజించేదను. వెళ్దాం. జ్ఞానులారా, ఏ రోజు రాజు తమ మనసున దురాలోచన వలన మీకు అమితముగా సెలవిచ్చి ఉన్నాడు గనుక మీరు వచ్చిన మార్గమున మళ్ళీ రాకుండా వేరొక మార్గమున వెళ్ళుడి. మంత్రి, మన దేశంలోని శాస్త్రాలను పరిశీలనను వెంటనే ప్రవేశపెట్టుము. అలాగే రాజా. మన దేశంలోని శాస్త్రాలను పరిశీలనను వెంటనే ప్రవేశపెట్టు. శాస్త్రి పరిశైలి. ఎవరండి మీరు? మేము శాస్త్రి పరిశీలన రాజుగారి కోరిక మేరకు వచ్చి ఉన్నాం. ఎవరక్కడ? చిత్తం రాజా. రాజా, వారెవరో శాస్త్రి పరిశీలట తమరి కోరిక మేరకు వచ్చి ఉన్నారు రాజా. వారిని లోపలికి ప్రవేశపెట్టుము. చిత్తం రాజా. ఆసీనులు కండుము. జయము జయము హేరోదు రాజా, జయము. ఆసీనులు కండుము. రాజా, మమ్మల్ని పిలవడానికి కారణం ఏమిటి? వారెవరో కళాజ్ఞానులంట. రాజులకు రారాజు పుట్టెనని నాతో తెలియపరచునున్నారు. మేము ఈ గ్రంథాలను విప్పి అందులో ఏమి రాయబడి ఉందో నాకు తెలియపరచుడి. చిత్తం మహారాజా.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుదురు అని రాసి ఉన్నది మహారాజా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడి ఉన్నది రాజా. ఇక మీరు వెళ్ళవచ్చు, మీకు సెలవు. చిత్తం రాజా. సరే, ఈ యొక్క సమయంలో మరి యోసేపు మరియమ్మ ఈ యొక్క డ్రామాలో మరి ప్రతి ఒక్కరు పోషించిన ప్రతి ఒక్కరు కూడా సరే, ఈ యొక్క సమయంలో గొల్లలు నా చక్కని యేసయ్యకు చుక్కగొర్రెనిచ్చెదను, ప్రేమతో యేసయ్యకు పెరుగుబుట్టునిచ్చెదను. నా బంగారు యేసయ్యకు నా బట్టుగూరనిచ్చెదను. నా బంగారు యేసయ్యకు నా గొంగడిచ్చేదను. సరే, మిగతా వాళ్ళందరూ వచ్చి నిల్చోవాల్సిందిగా మనవి. సరే, ఈ యొక్క సమయంలో మరి జోలపాట పాడుతూ ఉండగా ఎవరైనా లాలి జోలా జో జో జో